హాయ్ అండి. ఓవెన్ లేకుండా బేకరీ స్టైల్ కరాచీ బిస్కెట్స్ చేసుకుందాం. ఒక బౌల్లో 200 గ్రామ్స్ బటర్ తీసుకొని దానిలో 1 కప్పు మిక్సీ వేసిన పౌడర్ షుగర్ని తీసుకొని 2 వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే బిస్కెట్స్ అంత బాగా వస్తాయి అన్నమాట. ఈ బటర్ మనం నార్మల్ టెంపరేచర్లో ఉన్న తీసుకోవాలి. 1/4 కప్పు కస్టర్డ్ పౌడర్ తీసుకొని దానిలో 1 కప్పు మైదా తీసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 పించ్ బేకింగ్ సోడా, 1 పించ్ సాల్ట్, వెనిలా ఎసెన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ చేసిన బాదంను 1/4 కప్పు వేసాను. టీ ఫ్రూటీ కూడా 1/4 కప్పు వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మీకు బాగా కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, కొంచెం పాలు వేసుకోండి. పాలు వేసి ఇలా కలపండి. ఒక బటర్ పేపర్ తీసుకొని మంచి షేప్ ఇలా ఒక స్క్వేర్ షేప్ అయితే బాగుంటుంది అనమాట. మనం చేత్తోనే నీట్గా ఇలా స్క్వేర్ షేప్ ఇచ్చుకోవాలి. ఒకవేళ మీకు బాగా రావట్లేదు అనుకోండి, ఒక 2 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే కొంచెం గట్టి పడుతుంది, షేప్ త్వరగా వస్తుంది అనమాట. స్క్వేర్ షేప్ వచ్చిన తర్వాత బటర్ పేపర్ని బాగా ఫోల్డ్ చేసుకుని ర్యాప్ చేసి దీన్ని కదలకుండా గట్టిగా పెట్టిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టి పడుతుంది అనమాట. ఇది 20 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి చూస్తే ఇలా గట్టి పడుతుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా గట్టి పడుతుంది అనమాట. మనం ఇప్పుడు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చాక్ తీసుకొని స్లోగా ఈ సైజులో కొంచెం కట్ చేసుకోవాలి. మొత్తం అన్ని ఒకే సైజులో వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. బిస్కెట్స్ అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి, బేక్ అవుతాయి, మళ్ళీ చూడటానికి కూడా చాలా బాగుంటాయి. దీని మీద మీరు కాజు ఉంటాయి కదా, కాజు పీసెస్ అన్నీ బాగా అంటించుకోవాలి. అట్లా 2 వైపులా అలా స్టిక్ చేసామంటే తర్వాత మనం ఒక ప్లేట్లో బటర్ పేపర్ వేసి అన్ని బిస్కెట్స్ అన్నీ ఇలా పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఒక గిన్నెని బాగా ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద వెయిట్ చేశాను. ఇలా క్యాప్ ఉండేదైతే బాగుంటుంది. దీనిలో కింద ఒక స్టాండ్ పెట్టి ఈ ప్లేట్ని దానిలో పెట్టేసి క్యాప్ కూడా పెట్టేసి ఒక 40 మినిట్స్ బేక్ అవనివ్వాలి. చిన్న మంట మీద 40 మినిట్స్ పడుతుంది అనమాట. 40 మినిట్స్ బేక్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు చల్లగా అవనివ్వాలి. బేకరీలో దొరికే బిస్కెట్స్ కంటే కూడా ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి చేసుకుని చూడండి. ఈ బిస్కెట్స్ని ఒకసారి చేసుకున్నారంటే 1 మంత్ స్టోర్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.